బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు గారు 2 రోజుల క్రితం చంద్రబాబు లోకేష్ సమక్షంలో కుటుంబ విలువలకు సంబంధించి ఓ కథ చెప్పారు. ఆ కథలో పంది నక్క పాత్రల గురించి చక్కగా వివరించారు. అదేం చిత్రమో గాని వారు చెప్పిన దానికి భిన్నంగా ప్రజలు అందులోని పాత్రలను ఊహించుకున్నారు. కుటుంబ విలువలతో పాటు పార్టీలకు అతీతంగా మన రాజకీయ నాయకులకు రాజకీయాల్లో నైతిక విలువల గురించి కూడా నెలకోసారైనా ఉద్బోధించాలని కోటేశ్వరరావు గారికి మనవి చేస్తున్నారు. నైతిక విలువల గురించి ఇప్పుడు ఎందుకంటే తన అవినీతి కేసులకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకునేలా చంద్రబాబు పావులు కదుపుతున్నారు కాబట్టి 2014-19 మధ్య రాష్ట్రాన్ని దోచేసిన చంద్రబాబు ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయారు. స్కిల్ స్కామ్లో 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్నారు. దీనితో పాటు ఫైబర్ నెట్ స్కామ్, మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణం, అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణం, ఇలా అనేక కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఇప్పుడు అధికారం చేతిలోకి వచ్చింది. తన కేసు ఫైళ్లన్నీ కాళ్ల కింద తొక్కిపెట్టే పని చేస్తున్నారు. ఎవరైతే ఆయన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారో వారితోనే అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పిస్తున్నారు. దర్యాప్తు అవసరం లేదని కోర్టుల్లో పిటిషన్లు వేయిస్తున్నారు. మద్యం స్కామ్లో చంద్రబాబు అవినీతిపై గతంలో ఫిర్యాదు చేసిన బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి ప్రస్తుతం దర్యాప్తు అవసరం లేదని ఆయనే పిటిషన్ దాఖలు చేశారంటే దీని వెనుక ఏం జరుగుతోంది? అప్పటి సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ఐఆర్ఆర్ కేసులో అదే బాటలో నడుస్తున్నారంటే దీని వెనుక ఏ కుట్ర దాగుంది? గతంలో ఇచ్చిన సిఆర్పిసి 164 వాంగ్మూలానికి భిన్నంగా అప్పటి ఫైబర్ నెట్ ఎండి మధుసూదన్ రెడ్డి అబద్ధపు వాంగ్మూలాలు ఇస్తున్నారంటే దీని వెనుక ఏ కుతంత్రం దాగుంది? ఒక్కటి మాత్రం నిజం, దోపిడీ నాదే దర్యాప్తు నాదే అన్నట్లుగా చంద్రబాబు వ్యవహారం సాగుతోంది. బాబు చేతిలో తాళాలు పెట్టడం అంటే ఆయన కేసుల్లో ఆయన్నే తీర్పు ఇవ్వమని అడగడం లాంటిదే. అడిగినా అడగకపోయినా తాను నిప్పు అని సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకునే రకం ఆయన. వారి నిజాయితీ అలాంటిది. మరి మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే చంద్రబాబు నీతి నిజాయితీలపై వినిపిస్తున్న ఓ 10 ప్రశ్నలేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. బాబు కేసుల ఛార్జ్షీట్లు కోర్టుకు సమర్పించకుండా సిఐడితో తొక్కిపెట్టే కుట్ర చేస్తున్నారంటే ఇదేనా నారావారి నిజాయితీ? క్వశ్చన్ నెంబర్ 2. గతంలో బాబు అవినీతిని నిగ్గు తేల్చిన సిఐడితోనే ఇప్పుడు ఆధారాలు లేవని నివేదిక ఇప్పిస్తున్నారంటే ఇదేనా నారావారి నిజాయితీ? క్వశ్చన్ నెంబర్ 3. 2130 కోట్ల ఐఆర్ఆర్ స్కామ్లో దర్యాప్తు అవసరం లేదని అప్పటి సిఆర్డీఏ కమిషనర్తో పిటిషన్ వేయించారంటే ఇదేనా నారావారి నిజాయితీ? క్వశ్చన్ నెంబర్ 4. 25,000 కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు అవసరం లేదని పిటిషన్లు వేయిస్తున్నారంటే ఇదేనా నారావారి నిజాయితీ? క్వశ్చన్ నెంబర్ 5. 333 కోట్ల ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పిస్తున్నారంటే ఇదేనా నారావారి నిజాయితీ? క్వశ్చన్ నెంబర్ 6. 10,000 కోట్ల ఇసుక స్కామ్లో మిస్టర్ క్లీన్ అని సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకునేందుకు అధికారాన్ని వాడుకుంటున్నారంటే ఇదేనా నారావారి నిజాయితీ? క్వశ్చన్ నెంబర్ 7. 5,500 కోట్ల అసైన్డ్ భూముల స్కామ్ కేసు క్లోజ్ చేసే కుట్ర చేస్తున్నారంటే ఇదేనా నారావారి నిజాయితీ? క్వశ్చన్ నెంబర్ 8. 371 కోట్ల స్కిల్ స్కామ్పై పూర్తిస్థాయి విచారణ జరగకుండా కేసును నీరుగార్చే కుట్ర చేస్తున్నారంటే ఇదేనా నారావారి నిజాయితీ? క్వశ్చన్ నెంబర్ 9. అవినీతి కేసుల మూసివేతకు పక్కా పన్నాగం పన్ని పోలీసు న్యాయశాఖను లోధ్రా గుప్పెట్లో పెట్టారంటే ఇదేనా నారావారి నిజాయితీ? క్వశ్చన్ నెంబర్ 10. ఈ అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు కోట్ల రూపాయల ప్రజాధనం లోధ్రాకు తగలేస్తున్నారంటే ఇదేనా నారావారి నిజాయితీ? వారి నిజాయితీ గురించి చెప్పాలంటే చాలా అంశాలు ఉన్నాయి సార్. 1 కాదు 2 కాదు, అవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఒక స్కిల్ స్కామ్, ఒక ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, ఒక ఫైబర్ నెట్, ఒక అసైన్డ్ భూముల కుంభకోణం, ఇవన్నిటికి సంబంధించి గతంలోనే సిఐడి ఛార్జ్ షీట్లు వేసింది, న్యాయస్థానానికి ఇచ్చింది. అయితే కొన్ని వివరణలు కోరుతూ న్యాయస్థానం గత ఏడాది మేలో సిఐడికి పంపించింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏం జరుగుతుందనేది. అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాటిని కేస్ స్టడీలతో సిఐడి అధికారులకు అందజేశారు. కానీ ఆ తరువాత అధికారంలోకి కూటమి చంద్రబాబు నాయుడు గారు రావడంతో ఈ కేసులు నీరుగార్చేలా సిఐడిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారనేది ఒక టాక్. దీంతో సిఐడి ఆ ఛార్జ్ షీట్లను న్యాయస్థానానికి ఇప్పటి వరకు సమర్పించనే లేదు.
చాలు కదా. ఇప్పటి వరకు ఆ ఛార్జ్షీట్లు ఒకసారి కోర్టుకు వెళ్ళిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులతో వేయాల్సినటువంటి ఛార్జ్షీట్లు ఇప్పటి వరకు ఫైల్ కాలేదు సార్. అలాగే ఆగిపోతాయి. అవి అలా ఆగిపోయాయా? ఇంకా ఉన్నాయి చాలా. చంద్రబాబు అవినీతిపై గతంలో ఫిర్యాదు చేసిన ఈ మద్యం కేసులో 25,000 కోట్ల మద్యం స్కామ్ ఉంది కదా, అప్పుడు బీవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి, ఆ తర్వాత ఫైబర్ నెట్ ఎండీగా పనిచేసినటువంటి మధుసూదన్ రెడ్డి, ఇప్పుడు ఈ కేసుల్లో వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలే మారిపోతున్నాయి. అసలు దర్యాప్తే అవసరం లేదన్నట్టుగా మారిపోతోంది. అంటే ఏ స్థాయిలో వాళ్ళని బెదిరింపులకు గురి చేశారో ఆలోచించండి. ఐఆర్ఆర్ కేసు కూడా అంతే. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అప్పటి సిఆర్డీఏ కమిషనర్గా ఉన్నటువంటి చెరుకూరి శ్రీధర్ ఇప్పుడు మాట మార్చేస్తున్నారు. అసలు వీళ్ళది ఇంకొక అద్భుతమైన పాయింట్ ఉంది. అది మనం లాయర్ గారితో మాట్లాడదాం, మన అడ్వకేట్ గారితో మాట్లాడదాము. సిఆర్పిసి 164 కింద వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే మళ్ళీ దాన్ని మార్చడానికి వీలవుతుందా? మరి ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ పోతే మూడో పాయింట్ అత్యంత ఆసక్తికరమైంది. ఇక్కడ ప్రభుత్వం తరపున అంటే సిఐడి తరపున చంద్రబాబు నాయుడు గారి అవినీతి కేసులు ఎవరిదైనా కావచ్చు వాదించడానికి లాయర్లు ఉంటారు, ఏజీ ఉంటారు, నాకు తెలిసి చిన్నగా దీంట్లో అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉంటారు. ఇవన్నీ చాలా వాటి టెర్మినాలజీలో ఏమంటారో నాకు తెలియదు, కానీ అది కూడా అడ్వకేట్ గారే చెప్తారు. వీటిని పక్కన పెడితే లోద్రా గారిని తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఏంటంటే ఈ కేసుల్ని ఎలా నీరుగార్చాలని లోద్రా గారు అటు పోలీసులకు ఇటు న్యాయవాదులకు వాళ్ళకి క్లాసులు తీసుకుంటున్నారని పేపర్లో వచ్చినటువంటి వార్తను మీకు చదివి వినిపిస్తున్నాను. ఓ హోటల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారంట, ఎలా చంద్రబాబు నాయుడు గారి కేసుల్ని నీరుగార్చాలని. ఓకే, నీరుగార్చడానికి ట్రైనింగ్ ఇచ్చారనుకుందాం. మరి ఆయనకి ఫీజు ఎవరు కట్టాలి సార్? ఎవరు కట్టాలి? చంద్రబాబు నాయుడు గారి అవినీతి కేసులకు సంబంధించి ఇప్పుడు కొత్తగా లోద్రా గారిని అపాయింట్ చేసుకుని ప్రజాధనం దాదాపు 12 కోట్ల రూపాయలు చెల్లించారనేది టాక్ ఏంటి? ఉన్న జీవోల ప్రకారం దాదాపు 12 కోట్లు. 1 కోటి అటు ఇటు ఉండొచ్చు. అరే మేము 12 కోట్లు ఎక్కడ 11 కోట్ల 50 లక్షలే ఇచ్చామని మళ్ళీ వాదించకండి దయచేసి. అటు ఇటు కావచ్చు. దాదాపు 12 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు ప్రజాధనాన్ని తీసుకెళ్లి లోద్రా గారి చేతిలో పెట్టారనేది జీవోల సాక్షిగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అసలు ఏ కేసులున్నాయి, వాటిని ఎలా నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారు, ఈ కేసులు తేలుతాయా లేదా, అసలు ఎవరైతే దోపిడీ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారే దర్యాప్తు చేసుకుంటే తీర్పు ఎలా ఉంటుంది? ఒకసారి కేసుల వివరాలు కొన్ని చూద్దాము. రైట్, కేసు నెంబర్ 1 స్కిల్ స్కామ్ సార్. దాదాపు 371 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. ఇది కేంద్ర దర్యాప్తు సంస్థలు పట్టుకున్నాయి. ఇక్కడ సిఐడినో సిట్టో కాదు పట్టుకుంది, కేంద్ర దర్యాప్తు సంస్థలు పట్టుకున్నాయి చంద్రబాబు నాయుడు గారిని. ఏవన్గా ఉన్నారు ఈ కేసులో. మరి ఇది నిలుస్తుందా? చూడాలి ఏమవుతుందనేది. నెక్స్ట్, దోపిడీ మాత్రమే తెలుసుకుందాం. ఈ కేసులు గుర్తుపెట్టుకోవాలి కదా మనం. ఆ కేసులో 52 రోజులు జైల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నెక్స్ట్, లిక్కర్ స్కామ్. 25,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ సార్. ఇందులో చంద్రబాబు నాయుడు గారు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మరి ఈ కేసు ఏమవుతుంది ఇప్పుడు? అప్పుడు బీవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి ఇప్పుడు మారిపోతే, పోలీసుల ఒత్తిడికి లొంగిపోతే ఈ కేసు నిలబడుతుందా? నెక్స్ట్, కేసు నెంబర్ 3 ఫైబర్ నెట్ స్కామ్. కుంభకోణం విలువ 333 కోట్లు. ఈ కేసులో చంద్రబాబు A1, బాబుకు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ, పేరు వినగానే అర్థమైపోయింది కదా మనకి, మొత్తం బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీని కూడా తీసుకొచ్చి అప్పటికప్పుడు అర్ధరాత్రిలో నిబంధనలన్నీ మార్చేసి వారి చేతిలో పెట్టేశారు. ఈవీఎంలలో మంచి నిష్ణాతులు వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇచ్చారు. నెక్స్ట్, ఈ కేసు ఏమవుతుంది? నెక్స్ట్ కేసు అమరావతి అసైన్డ్ భూముల స్కామ్. పేదల పొట్టగొట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేసి దాని మీద మనం వ్యాపారం చేసుకొని కోట్లు గడించేటటువంటి దుర్మార్గులున్న రోజులు ఇవి. అసైన్డ్ భూములు కొట్టేశారు సార్ పేదవాళ్ళ నుంచి. వాళ్ళకి పరిహారం అందకుండా చేసిన దుర్మార్గులు సార్ మన పాలకులు. ఈ కుంభకోణం విలువ 5,500 కోట్లు. ఈ కేసులో చంద్రబాబు A1 పేద రైతులకు చెందిన 1,100 ఎకరాల అసైన్డ్ భూములను దోపిడీ చేసిన దొంగలు ఉన్నారు సార్ ఈ రాష్ట్రంలో. మరి ఈ కేసు తేలాల్సిన అవసరం లేదా? వాళ్ళ పొట్టగొట్టిన వాళ్ళకి న్యాయం జరగాల్సినటువంటి వీళ్ళకి శిక్ష పడాల్సిన అవసరం లేదా? అన్యాయం అయిపోయిన వాళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం లేదా? ఈ కేసుని గాల్లో గలిపేయాలని చూస్తున్నారు. నెక్స్ట్,
ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ మెలికలు తిరుగుతుంది. మన వాళ్ళు ఎక్కడున్నారో, మన హెరిటేజో లేకపోతే నారాయణ భూములు ఎక్కడున్నాయో, లింగమనేని భూములు ఎక్కడున్నాయో అక్కడికి ఇలా పక్కనే ఇలా రింగులుగా తిరిగిపోతుంది. పాము మెలికల కంటే ఎక్కువ తిరిగింది ఈ ఇన్నర్ రింగ్ రోడ్. దీని విలువ ఎంత తెలుసా? 2130 కోట్ల రూపాయల స్కామ్ స్కెచ్ చేశారు సార్. 177 కోట్ల విలువ ఉన్న భూమిని 2130 కోట్లకు చేర్చేటటువంటి కుట్ర జరిగి ఆ కుట్రలో దొరికిపోయినటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళకి శిక్ష పడాలా లేదా? ఒకవేళ కోర్టు వరకు వెళితే నిజంగానే దర్యాప్తు జరిగితే దోషులైతే అవుతారు, కాకపోతే నిర్దోషులుగా బయటకు వస్తారు. కానీ కేసు దర్యాప్తు అయితే సక్రమంగా జరగాలా లేదా? ఇది మనం అడుగుతుంది. నెక్స్ట్, ఉచిత ఇసుక స్కామ్ కుంభకోణం విలువ 10,000 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు ఏటు టీడీపీ నేతలు సన్నిహితులకు ఇసుక రీచులు. ఎక్కడంటే మరి దోపిడీ ఎక్కడంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి అక్రమ నివాసం దగ్గరే, ఆ కరకట్ట దగ్గరే దోపిడీ చేస్తే, ఇసుక దోపిడీ చేస్తే రాష్ట్రం అంతా జరిగింది వేరు. ఇది ప్రత్యేకించి దానికి ఎన్జిటి నేషనల్ గ్రెయిన్ ట్రైబ్యునల్ 100 కోట్ల ఫైన్ వేసింది. ఒక ముఖ్యమంత్రి ఇంటి ముందు ఇసుక దోపిడీ, దానిపైన ఫైన్ ఎంత? 100 కోట్లు ఫైన్ వేసిందంటే మన దోపిడీ ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి. మరి ఈ కేసు నిగ్గుదేరాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఈ కేసులో దోషులు ఎవరో తేలాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇవన్నీ జరగకుండా ఏం చేయాలో మన అధికారాన్ని అడ్డు పెట్టుకొని అన్నీ మనం చేస్తుంటాం. ఇవన్నీ చూసిన తర్వాత ప్రధానంగా వినిపిస్తున్నటువంటి బిగ్ క్వశ్చన్, టుడేస్ బిగ్ క్వశ్చన్ ఒకసారి బిగ్ స్క్రీన్ పైన. ఎస్, ఇవాల్టి బిగ్ క్వశ్చన్, దోపిడీ నాదే, దర్యాప్తు నాదే, తీర్పు కూడా నాదే. తన అవినీతి కేసుల్లో నిప్పుగారి తుప్పు పాలసీ ఇదేనా? ఈ అంశంపైనే మనం చర్చించబోతున్నాం. దానితో పాటు అత్యంత ప్రధానమైన అంశం, చంద్రబాబు నాయుడు గారు తనపైనున్న కేసుల్ని నీరుగారుస్తున్నారనేది ఒకటైతే, రెండోది అత్యంత ప్రధానమైనది లేని స్కాములను సృష్టించి వైఎస్ఆర్సీపీ నేతలకు చుట్టడం, జగన్మోహన్ రెడ్డి సన్నిహితులకు చుట్టడం, వాళ్ళని అక్రమంగా జైళ్లలో బంధించడం. ఇలాంటి కేసే మద్యం స్కామ్. ఇందులో బాలాజీ గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళ డిఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వాళ్ళు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు ఈరోజు వాళ్ళ సరెండర్ నుంచి వాళ్ళను మినహాయింపునిచ్చింది. అలాగే ఇక్కడ ఈ సిట్కి కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు కూడా ఇచ్చింది. ఈ అంశంపైన కూడా మనం చర్చిద్దాం.